అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏపీ 2024 కామర్స్ అలాగే అకౌంట్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ లిస్ట్ చూస్తున్నాము। ఫస్ట్ వచ్చేసి 10 మార్క్స్, ఇది పార్ట్ 1। దీంట్లో 3 క్వశ్చన్స్ ఇచ్చింటారు, 2 రాయాలి। ఇక్కడ చూడండి, థియరీ క్వశ్చన్స్ లో డిఫైన్ బ్యాంకింగ్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్। నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెబీ। నెక్స్ట్ డిస్క్రైబ్ ద రైట్ ఆఫ్ ఏ కన్స్యూమర్ యాజ్ పర్ సిపిఏ 1986 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్। ఎక్స్ప్లెయిన్ ద రెడ్రెసల్ మెకానిజం అవైలబుల్ టు కన్స్యూమర్స్ అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986। ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఏదైనా అడగచ్చు। తర్వాత డిఫైన్ ఇన్సూరెన్స్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్। ఇక్కడ చూడండి, ఇన్సూరెన్స్ అని క్వశ్చన్ ఉంది కదా, ఇన్సూరెన్స్ అని 2 మార్క్స్ లో అడగచ్చు। అలాగే సెబీ అని 2 మార్క్స్ కి అడగచ్చు, అలా అనమాట। ఇప్పుడు కన్స్యూమర్ డెఫినేషన్ 2 మార్క్స్ లో అడగచ్చు। మీరు ఇక్కడ చదువుకుంటే దీంట్లో క్లియర్ గా నేర్చుకున్నట్టయితే మీకు 2 మార్క్స్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి। ఇది 10 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, లేదా 5 మార్క్స్ క్వశ్చన్స్ లో కూడా కావచ్చు। ఇలా దాంట్లో నుంచి 2 మార్క్స్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉన్నాయి। ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్। స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటని 2 మార్క్స్ కూడా అడగచ్చు। నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ క్వశ్చన్ అనేది ఎంటర్ప్రెన్యూర్ క్వశ్చన్ లేకోకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు। అది ఏదైనా కావచ్చు, క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, లేదు అంటే 2 మార్క్స్ లో ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఫంక్షన్స్ అని అడగచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, లేదంటే ఎంటర్ప్రెన్యూర్ డెఫినేషన్, ఎంటర్ప్రెన్యూర్ టైప్స్, ఇలా ఎంటర్ప్రెన్యూర్ కి సంబంధించి క్వశ్చన్స్ అన్ని కూడా ఇంపార్టెంట్। సో మీరు కాన్సెప్చువల్ గా నేర్చుకోండి, బట్టి పట్టి కాకోకుండా, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది। నెక్స్ట్ 5 మార్క్స్ చూద్దాం। ఇక్కడ 6 ఇచ్చుంటారు, 4 రాయాల్సి ఉంటుంది। మనం వచ్చేసి ఇంపార్టెంట్ లిస్ట్ లో యాడ్ చేసాం। ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్। చూసారు, ఇక్కడ ఆల్రెడీ మీరు ఫంక్షన్స్ నేర్చుకున్నారు, అంటే ఇది మీకు రిపీటెడ్ క్వశ్చన్। నేను మళ్ళీ ఎందుకు యాడ్ చేశాను అంటే కొంతమంది మళ్ళీ ఇక్కడ చెప్పలేదు అని అంటారు, అందుకోసమని యాడ్ చేయడం జరిగింది అంతే। నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ హోమ్ ట్రేడ్ అండ్ ఫారిన్ ట్రేడ్। ఇప్పుడు చూడండి, హోమ్ ట్రేడ్ ని డొమెస్టిక్ ట్రేడ్ అని కూడా అంటారు, అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు। డెఫినేషన్స్ లో కూడా హోమ్ ట్రేడ్ అని లేదా ఫారిన్ ట్రేడ్ అని అడగచ్చు। ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్। ఎంటర్ప్రెన్యూర్ అంటే పర్సన్, ఎవరైతే స్టార్ట్ చేసి ఉంటారో బిజినెస్ వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్ అంటారు। ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే వాళ్ళు చేస్తున్న బిజినెస్ ని ఎంటర్ప్రెన్యూర్షిప్ అని అంటారు। ఇది పర్సన్, ఇది ఫర్మ్ అన్నమాట। దీనికి డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నారు, రిలేషన్ అడుగుతున్నారు। వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్। దీంట్లో ఏదైనా ఒక టైప్ 2 మార్క్స్ లో అడగచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ డెఫినేషన్ కూడా అడగచ్చు। నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫేసెట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్। నెక్స్ట్ వాట్ డూ యూ నో అబౌట్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్। 2 మార్క్స్ లో బిఎస్సి ఎన్ఎస్సి అడగచ్చు। ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎస్సీజెడ్స్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే 2 మార్క్స్ లో కూడా అడగచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఆబ్జెక్టివ్స్ అని 2 మార్క్స్ లో అడగచ్చు, లేదా ఎనీ 2 అడ్వాంటేజెస్ అని అడగచ్చు। ఎలా ఇచ్చినా మీరు రాయడానికి ప్రిపేర్డ్ గా ఉండాలి। ఇక్కడ చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్। నెక్స్ట్ వాట్ ఈస్ ట్రేడ్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్। వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ బ్యాంకింగ్। నెక్స్ట్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్। ఇవి 5 మార్క్స్ కి సంబంధించి। నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం మనము। ఇక్కడ 8 ఇచ్చుంటారు, 5 రాయాల్సి ఉంటుంది। రైట్ ఎనీ 2 టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్। చూడండి, ఇది ఆల్రెడీ టైప్స్ లో వచ్చింది। డెఫినేషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇది కూడా వచ్చింది। హూ ఈజ్ హోల్సేలర్, తర్వాత పైప్ లైన్స్, హోల్ లైఫ్ పాలసీ, ఇన్సూరెన్స్ కి సంబంధించి దీంట్లో ఇవి। నెక్స్ట్ ట్రెజరీ బిల్, క్యాపిటల్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్, దానికి సంబంధించిన ఎనీ 2 డిఫరెన్సెస్, అంటే క్యాపిటల్ మార్కెట్ డెఫినేషన్ వచ్చి ఉండాలి, మనీ మార్కెట్ డెఫినేషన్, అలాగే దానికి సంబంధించిన ఎనీ 2 డిఫరెన్సెస్। డిస్ట్రిక్ట్ ఫోరం, ఏటీఎం, నిఫ్టీ, సెన్సెక్స్, స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇవి నిఫ్టీ, సెన్సెక్స్, ఇవి కూడా వస్తాయి। 2 మార్క్స్ లో చాలా ఇంపార్టెంట్। తర్వాత ఎంట్రీ పోర్ట్ ట్రేడ్, డిఫైన్ ఇన్సూరెన్స్, టైప్స్ ఆఫ్ ట్రేడ్ లో ఇవన్నీ మీకు కవర్ అవుతాయి ఆల్రెడీ। ఎంట్రీ పోర్ట్ ట్రేడ్, ట్రేడ్ కి సంబంధించిన టైప్స్ అన్ని। ఇన్సూరెన్స్ కూడా ఆల్రెడీ మీకు కవర్ అయింది, 10 మార్క్స్ లోనే వచ్చింది డిఫైన్ ఇన్సూరెన్స్ అని। సో మీరు మళ్ళీ సపరేట్ గా చదవాల్సిన అవసరం లేదు।
హూ ఈజ్ రిటైలర్, ఇది ఇన్సూరెన్స్లో రీఇన్సూరెన్స్. తర్వాత బ్యాంకింగ్లో మొబైల్ బ్యాంకింగ్, డబల్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ టైప్స్లో రీఇన్సూరెన్స్, డబల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ టైప్స్లో కవర్ అవుతుంది. డబల్ ఇన్సూరెన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రికరింగ్ డిపాజిట్, క్యాష్ క్రెడిట్, బాండెడ్ వేర్ హౌస్, డిమెటీరియలైజేషన్, నేషనల్ కమిషన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ కన్జ్యూమర్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ మహాత్మా గాంధీ. కన్జ్యూమర్ డెఫినేషన్ వేరే, మళ్ళీ మహాత్మా గాంధీకి సంబంధించి ఆయన ఒపీనియన్లో కన్జ్యూమర్కి డెఫినేషన్ వేరే వేరే ఉంది, ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి క్వశ్చన్స్ 10 మార్క్స్లో వచ్చారు కదా, అక్కడ మీరు ఆల్రెడీ కన్జ్యూమర్ డెఫినేషన్ నేర్చుకునే ఉంటారు. ఇది థియరీకి సంబంధించిన ఇంపార్టెంట్ లిస్ట్. ఇప్పుడు మనం అకౌంట్స్ పార్ట్ చూద్దాం, పార్ట్ 2. ఈ పార్ట్ 2 అకౌంట్స్కి సంబంధించి పార్ట్ 1 సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి థియరీ, అది 50 మార్క్స్కి, ఇది 50 మార్క్స్కి. సెక్షన్ డి అనేది కంపల్సరీ క్వశ్చన్, 20 మార్క్స్ క్వశ్చన్. దీంట్లో పార్ట్నర్షిప్ లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అయినా అయి ఉంటుంది, లేదా రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ అయినా అయి ఉంటుంది. 90% అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ కి సంబంధించి ప్రాబ్లమ్సే ఉంటాయి. ఒక్కొక్కసారి రిటైర్మెంట్ కి సంబంధించి కూడా ఉండొచ్చు, ఛాన్సెస్ 10%. సో ఇది మీకు కంపల్సరీ క్వశ్చన్, ఎలా తిరిగి మీరు దీన్ని తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ ఈలో వచ్చేసి 10 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ కన్సైన్మెంట్ ప్రాబ్లం అయినా అడగచ్చు, లేదంటే కన్సైన్మెంట్ కి సంబంధించి థియరీ అయినా అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని అడుగుతారనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసి ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఈ థియరీ క్వశ్చన్స్ ఏవేవి రావచ్చు అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, వాట్ డూ యూ మీన్ అబౌట్ కన్సైన్మెంట్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబల్ ఎంట్రీ సిస్టమ్. ఈ సింగిల్ ఎంట్రీ సిస్టము, డబల్ ఎంట్రీ సిస్టము, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, తర్వాత కన్సైన్మెంట్, ఇలా దీనికి సంబంధించి 2 మార్క్స్ డెఫినేషన్స్లో అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ ఎఫ్ 4 ఇస్తారు, 2 రాయాల్సి ఉంటుంది, 5 మార్క్స్వి. ఫస్ట్ వచ్చేసి జనరల్ ఎంట్రీస్కి సంబంధించి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు జనరల్ ఎంట్రీస్ పాస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్రిషియేషన్ ప్రాబ్లం, అది స్ట్రైట్ లైన్ మెథడ్ అవ్వచ్చు, లేదంటే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ కూడా అవ్వచ్చు. ఏ మెథడ్ అయినా వాళ్ళు దాంట్లో మెన్షన్ చేస్తారు ఎలా చేయాలన్నది, వాళ్ళు అడిగిన ప్రకారం మాత్రమే మనము చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థియరీ క్వశ్చన్ ఒకటి ఇస్తారు. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం అనమాట. దానికి సంబంధించి సింగిల్ ఎంట్రీ మెథడ్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చుంటారు, దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు థియరీ క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ థియరీ క్వశ్చన్స్ ఏమేం రావచ్చు అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద కేటగిరీస్ ఆఫ్ షేర్ క్యాపిటల్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్, explain the essential features of bills of exchange, what are the advantages of computerized accounting system over the manual accounting system, explain the limitations of a computerized accounting system. ఈ క్వశ్చన్స్ మనం ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ సెక్షన్ జీలో 8 ఉంటాయి, 5 రాయాల్సి ఉంటుంది, 2 మార్క్స్వి. ఇది చూడండి, దీంట్లో ఇంపార్టెంట్ మనం చెప్పుకునేవి వచ్చేసి వాట్ డూ యూ మీన్ బై నోటింగ్ ఛార్జెస్, డిల్క్రెడరీ కమిషన్, సాక్రిఫైజింగ్ రేషియో, డిఫైన్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అన్నా ఒకటే, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అన్నా ఒకటే. రైట్ ఎనీ 2 కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్, వాట్ ఈజ్ రెవెన్యూ ఇన్కమ్ అండ్ ఎగ్జాంపుల్స్, వాట్ ఈజ్ అన్ ఈక్విటీ షేర్, కస్టమైజ్డ్ అకౌంట్స్ సాఫ్ట్వేర్, వాట్ ఈజ్ అన్ అకౌంట్ సేల్స్, లెగసీ, వాట్ ఆర్ డేస్ ఆఫ్ గ్రేస్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ విత్ ఎగ్జాంపుల్స్, ఆథరైజ్డ్ క్యాపిటల్. లేదు అంటే ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు, ఎలా ఉంటాయంటే ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని ఒక 2 స్టెప్స్ ఇస్తారనమాట. ఓపెనింగ్ క్యాపిటల్, ఎండింగ్ క్యాపిటల్ ఇచ్చేసి ప్రాఫిట్ లాస్ కనుక్కోమంటారు, జస్ట్ 2 స్టెప్స్ ఉంటుంది. లేదంటే అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఇచ్చేసి దానికి సంబంధించి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కనుక్కోమనైనా అడుగుతారు, లేదంటే సాక్రిఫైజింగ్ రేషియో కనుక్కోమనైనా అడుగుతారు. ఇవి
2 మార్క్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ లిస్ట్. మొత్తంగా ఇంకా కొన్ని ఉన్నాయి, ఒకసారి చూడండి. పార్ట్నర్షిప్ డీడ్, అలాగే గుడ్ విల్, అబ్సాలిసెన్స్, డిజానర్ ఆఫ్ ఏ బిల్, ఇవి 2 మార్క్స్. మొత్తంగా ఇవి అకౌంట్స్ అండ్ కామర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ లిస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3LOK6600. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.